సో మరొక వార్త చూసే ప్రయత్నం చేద్దాం దాంట్లోనే రాచకొండలో అరాచక కొండ. సో రాచకొండలో అరాచక కొండ అని నమస్తే తెలంగాణ ఇంకొక రాసింది. గుట్టలు గుట్టలుగా భూదందా, దశాబ్దాల కిందే అమ్ముడైన భూములకు మళ్ళీ రిజిస్ట్రేషన్, మొటేషన్ కాని చోట కాసుల పంట, మంచాలు ఇబ్రహీంపట్నం మండలంలో మాయగాలు. ఈ వెనక చూసారు కదా, ఈ కొండను మొత్తం అమ్మేసిందంట. ఈ కొండను ఏదైతే ఈ కొండ ఉందో ఈ కొండను మొత్తం కూడా అమ్మేసిరట. చూడండి, పలు సంస్థల భూములు అమ్మిన ఆకుల రాజయ్య కాలమే ఆ భూములకు భారీగా పెరిగిన డిమాండ్, అదే ఆసరగా వాటిని తిరిగి విక్రయిస్తున్న దళారులు, తక్కువ ధరకు వస్తాయంటూ రియల్ ఎస్టేట్ కంపెనీలు క్యూ, ఈసీలు చూడకుండానే అధికారులు డబుల్ రిజిస్ట్రేషన్. ఒక సామాన్యుడు రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే 100 సార్లు ఈ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ చెక్ చేస్తారు. ఆ డాక్యుమెంట్ లేదు, ఈ డాక్యుమెంట్ లేదు, వీళ్ళు తప్పున్నారు, వాళ్ళు తప్పున్నారు, నాన్న చనిపోయారు, వాళ్ళు చనిపోయారు, ఇది రాదు అది రాదు. మళ్ళా ఇటువంటి బడా కంపెనీలకు ఇటువంటి రిజిస్ట్రేషన్ అధికారులు ఎట్లా చేస్తారు సార్? అంటే డబ్బులు ఉంటే, బడా కంపెనీలు ఉంటే ఏదైనా ఈ రాజ్యంలో నడుస్తుందా? సో అదే కనబడతా ఉంది. సమాజంలో పేదలకు తప్ప, సామాన్యుడికి తప్ప ప్రతి ఒక్కరికి చట్టం అందుబాటులో ఉంది. దాన్ని సానుకూలంగా చేసుకోవచ్చు, ఏదైనా చెల్లుబాటు అవుతుంది అనేది కానూన్లో రాస్తుంది. సో చూస్తూ ఉన్నాం, డ్రగ్స్ కేసులో బడా నేతలు దొరుకుతున్నారు. ఏదో 1-2 అరకొర వార్తలు వస్తున్నాయి, మళ్ళీ నెక్స్ట్ డే వాళ్ళు కనబడట్లేదు. యాక్సిడెంట్ కేసులో బడా నేతలు రాత్రి తప్పదాగి గుద్దేస్తున్నారు, దాంతో 1-2 హల్చల్ అవుతుంది, 3వ రోజు బంద్. అదే ఒక సామాన్యుడు చేస్తే. సో ఒక్కసారి ఇవన్నీ కూడా, అంటే ప్రభుత్వం వచ్చి 7 నెలలు అయింది, ఇవన్నీ కూడా పునర్పరిశీలించుకోవాలి ఎంతకన్నా. అట్లా చేసినట్టయితేనే మనకు మీరు అనుకుంటున్న బంగారు తెలంగాణ ఏదైతే ఉందో అది సాధ్యం అవుతుంది సార్. ఎకరం 60 లక్షలు పైగా ధర, 15 లక్షలకే విక్రయం. అంటే ఇక్కడ ఎకరం 60 లక్షలు ఉందంట, ఈ గుట్టని ఒక ఎకరం 15 లక్షలకే అమ్మేస్తున్నారంట. ఎంత గ్రేట్. సో అదే సామాన్యుడు పోయి అడిగితే లేవంటారు.